గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకప్పుడు మన అమ్మకి లేదంటే మనకి బాగా నచ్చిన వాళ్ళకి ఒక 2 గాజులు చేయించాలి అంటే అది మనకి జాబ్ వచ్చాక చేయించుకుందాము, అది ఫస్ట్ శాలరీ గిఫ్ట్ కింద ఇవ్వాలి అని ఒక ఎమోషనల్ కోషెంట్ ఉండేదన్నమాట ప్రతి ఒక్కరిలో. బట్ ఇప్పుడున్న గోల్డ్ రేట్లకి ఇది పాసిబిలిటీ అంటే అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయింది గోల్డ్. అయితే ఇలాంటి టైంలో కూడా గోల్డ్ కొనగలమా, కొంటే ఏం జరుగుతుంది, గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. ఈరోజు ఈ విషయాలను మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అయిన వాసు చల్లా గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గోల్డ్ అనగానే ఇది దాదాపుగా ప్రతి ఇంటి మహిళ కూడా కనెక్ట్ అవుతారు. అవును, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, ఇది ఒక ఎమోషనల్ ఆస్తి అని చెప్పొచ్చు. కరెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ ఉంటుంది గోల్డ్తో. అవును, ఏదో విన్నాను నేను, అది ఎంతవరకు రైటో తెలీదు. స్టాటిస్టికల్లీ ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గరే ఒక 60% గోల్డ్ ఉంటుంది అనేది. డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే చెప్పేది ఏంటంటే, ఇంత కనెక్ట్ అయిన గోల్డ్ ఇప్పుడు అందరంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. కరెక్ట్. 95,000 93,000 నడుస్తాను, 1,00,000 వెళ్ళిపోయింది. సో గోల్డ్ ఫ్యూచర్ ఏంటి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు కరెక్ట్, గోల్డ్ని కొనాలన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలంటారు? ఓకే, ఫైన్. దీన్ని మనం 3 phases-గా డివైడ్ చేద్దాం. ఒకటి జ్యువెలరీ పర్పస్. ఓకే, జ్యువెలరీ పర్పస్ కొనాలని అనుకుంటే, అంటే మనకి జ్యువెలరీ ఒక 1 year 2 years 3 yearsలో అవసరం ఉంది, ఈవెన్ అప్ టు 5 years వరకు మనం కొనాలని అనుకుంటే డిఫరెంట్ గోల్డ్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి ఆల్రెడీ జ్యువెలరీస్ అందరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అది ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మంత్లీ ఒక 1 gram కొనుక్కోవడమో, లేదంటే ఒక 3 monthsకి ఒక 5 grams 2 grams 1 gram ఎంతో కొంత కొనుక్కుంటూ వెళ్ళేది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చాలామంది ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. ఆ విధంగా చేసుకోవడం మూలంగా మనం గోల్డ్ని అక్యుములేట్ చేయొచ్చు. సో బిస్కెట్స్ అలాంటి కాయిన్స్ అయితే కనుక మనం కొంత అక్యుములేట్ అయిన తర్వాత దాన్ని మనం కొంటాం, అంటే దాన్ని తయారు చేయించడం ఏదో ఒకటి చేస్తాము. అదే గోల్డ్ స్కీమ్స్ అయితే మనం 11 months కడితే 1 month ఫ్రీ అనో ఆ టైప్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటివి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు యూజువల్గా. ఇది ఒక ప్యాటర్న్. రెండోది, గోల్డ్ అనేది ఒక 10 years తర్వాత నాకు కావాలి, ఇప్పుడు కాదు, ఈ 5 yearsలో నాకు అవసరంలా, 10 years తర్వాత మా పాప మ్యారేజ్ ఉంది, ఆ టైంకి నాకు కావాలి అని కొంతమంది గోల్డ్ ఇప్పటి నుంచి కొంటూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే, గోల్డ్ అనేది ఫ్యూచర్ 10 yearsలో పెరగచ్చు, లేదంటే అలాగే ఉండొచ్చు, లేదంటే కొంచెం తగ్గొచ్చు కూడా. ఎందుకంటే ఈ 3 scenarios, గోల్డ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అది మన రూపాయి అనేది బలంగా ఉంటే గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది, రూపాయి అనేది వీక్ అవుతూ ఉంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇలా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి గోల్డ్కి 10 years పీరియడ్లో మనం చేయాలని అనుకుంటే, జనరల్గా నా క్లయింట్స్కి రికమెండ్ చేస్తుంది ఏంటంటే, ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి చెప్తున్నాను, ఐదర్ లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్. ఎందుకంటే గోల్డ్ కంటే ఇవి బెటర్ రిటర్న్స్ ఇచ్చాయి. గోల్డ్ ఒక 10% 12% ఆర్ 14% ఆ రేంజ్లో వస్తే ఎప్పుడు కూడా ఇది ఒక 5% ఎక్కువ రిటర్న్ అనేది ఇస్తుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది బిజినెసెస్లో. సో 10 years అండ్ అబోవ్ అయితే కనుక బెటర్ వీ ఇన్వెస్ట్ ఇన్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ టైంలో ఆ డబ్బులు తీసుకొచ్చి గోల్డ్ కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. లేదు అంటే ఇంకా ఎస్ఐపి మోడ్లో ఎవ్రీ మంత్ ఒక 1 gram గోల్డ్ కొనుక్కోవడం అనేది ఇది రెండో ఆప్షన్. మూడోది వచ్చేటప్పటికి గోల్డ్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ అని ఉంటాయి ఒక సెగ్మెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా మేము ఇన్వెస్ట్ చేయించిన క్లయింట్స్ చెక్ చేస్తుంటే డేటా, ఇట్ ఈస్ గివెన్ 22% రిటర్న్. ఎందుకంటే అది ఒక స్ట్రాటజిక్ వేలో రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయించాము. అది చూస్తే 22% అంటే ఈక్విటీ మార్కెట్ కూడా లేదు. సో స్ట్రాటజిక్గా ఈటీఎఫ్స్లో కానీ ఈవెన్ సావరిన్ గోల్డ్ బాండ్ ఎస్జీబీ అని ఒకటి ఉంది, దానిలో కానీ ఇన్వెస్ట్ చేస్తే వెళ్ళొచ్చు. బట్ నేను పర్సనల్గా ఎస్జీబీ అంత రికమెండ్ చేయను, ఎందుకంటే అది 2.5% రిటర్న్ వస్తుంది, 8 years దాకా మనీ అనేది లాక్ అవుతుంది. 7-8 years మనం ఆగాలి దాన్ని మొత్తం తీసుకోవాలంటే. దానికంటే కూడా ఈక్విటీ అనేది బెటర్గా ఉంది. లేదంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వాటిలో మనం ఇన్వెస్ట్ చేసినా కానీ స్లోలీ లైక్ ఈవెన్ 1000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా ఒకనొక ఫేజ్ దగ్గర ఈ హెచ్చు తగ్గులన్నీ ఉంటాయి కదా. గోల్డ్ రేట్ మేబీ నెక్స్ట్ మంత్ పెరగవచ్చు, ఆ తర్వాత మంత్ తగ్గొచ్చు, మళ్ళీ పెరగవచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. సో ఓవర్ ద పీరియడ్ ఒక 10 yearsలో అది ఈక్వేట్ అవుతుంది కాబట్టి లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద మనకి ఎక్కువ గోల్డ్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది కూడా
మనం మెడలో వేసుకున్న గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా చూడొద్దు, దాని ఒక ఆస్తిలా చూడొద్దు అని చెప్తున్నారు మీరు. కరెక్ట్. బట్ చాలామంది ఏంటి అంటే ట్రెడిషనల్గా మనం గోల్డ్ని ప్రతిదీ కూడా అది డిజిటల్ లేకపోతే మనం కొనే గోల్డ్ కాయిన్లా కొంటున్నామా లేకపోతే మెడలో వేసుకునే చైన్లా కొంటున్నామా అనే తేడా లేకుండా జస్ట్ గోల్డ్ పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆర్నమెంట్స్ లాగా. కరెక్ట్. బట్ సమ్హౌ ఇప్పుడు అదొక మేజర్ డిఫరెన్స్ అయితే ఉంది. అవును. 22 క్యారెట్స్ గోల్డ్ అయినా సరే ఇప్పుడు మంచి ప్రైస్లోనే ఉంది కదా. కరెక్ట్. సో మీరేం చెప్తారు ఇండియన్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి? ఇండియన్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకైతే అదే నేను చెప్పాను కదా, లెస్ దాన్ 10 years అయితే గోల్డ్ కొనొద్దు. ఓకే, గోల్డ్ కొన్న బిస్కెట్స్ ఫామ్లోనే కొనుక్కోవడం బెటర్, లేదంటే ఈటీఎఫ్స్లో కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మదర్కి నచ్చిన గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ అనేవి కూతురికి నచ్చకపోవచ్చు, ఆ టైంలో ట్రెండ్ వేరే ఉండొచ్చు. సో ఆ ట్రెండ్ని బట్టి ఆ టైంలో కొనుక్కోవడం మోర్ బెటర్ డెసిషన్ దాన్ ఇప్పుడు గోల్డ్ కొనుక్కుని ఇది మళ్ళీ ఉంచి దాని తర్వాత దాన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ ఇంకొక ఆర్నమెంట్ చేయడం అనేది చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ దట్ టు ఆర్నమెంట్ చేసే వాళ్ళు అది కరెక్ట్గా చేస్తారా లేదా అనేది నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోవాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి లెస్ దాన్ 5 years రిక్వైర్మెంట్ ఉంది. మా అమ్మాయి మ్యారేజ్ కానీ అబ్బాయి మ్యారేజ్ కానీ ఓ 5 years 7 yearsలో ఉంది. అప్పుడు ఇప్పటి నుంచి గోల్డ్ కొనుక్కోవడం బెటర్. అది 10 years 20 years లేదంటే 25 years తర్వాత ఇప్పుడే పాప పుట్టిందంటే కనుక కొంతమంది ఇప్పుడే కొనేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఆ టైంలో బెస్ట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, అప్పుడున్న ప్రైస్ని బట్టి మనం కొనుక్కోవచ్చు. ఎస్ఐపి పద్ధతిలో గోల్డ్ కొనడం అనేది మనకి ఎంత బెటర్గా అంటే ఫెసిలిటేట్ చేస్తుంది అంటారు? ఎస్ఐపి మోడ్లో కొనడమే బెటర్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం గోల్డ్ రేట్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇది వరకు తక్కువ ఉండేది, దాని తర్వాత పెరిగింది, మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఈ కైండ్ ఆఫ్ ఎ సినారియోలో మనం ఎస్ఐపి మోడ్లో చేసుకుంటూ వెళ్తే ఒకటి మన మీద బర్డెన్ ఉండదు. ఎవ్రీ మంత్ నేను గోల్డ్ కొనేయాలి లేదంటే ఈ టైప్లో మనకి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మంత్లీ ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు, 5,000, 10,000, ఈవెన్ 50,000 పర్ మంత్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మనకి లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. సో ఒక 10 years పీరియడ్ మనం చూసుకుంటే ఈ 10 year పీరియడ్లో గోల్డ్ రేట్లు కొన్నిసార్లు బాగా పెరగవచ్చు, తగ్గొచ్చు, మళ్ళీ పెరగవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ మనకి వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఈక్వల్గా ఉంటుంది అండ్ బెటర్ రిటర్న్గా మనకు వస్తుంది. సో విన్నారు కదండి, గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ కొనాలంటే ఎలాంటి పర్పస్తో కొనాలి, అండ్ ఈవెన్ గోల్డ్ని మనం ఆర్నమెంట్స్గా ఇప్పుడు కొనవచ్చు, మోడల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా సరే ఒక డెసిషన్ అనేది ఆచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్ అయినా అది గోల్డ్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ ఉండొచ్చు, ఎనీ అసెట్, వీటిలో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క గైడెన్స్ తీసుకోవడం మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తుందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి అయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే వాసు గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.